బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం ఈరోజు అంటే మంగళవారం హైదరాబాద్లో జరిగింది. ఈ అవార్డు ఫంక్షన్లో మహ్మద్ షమీ, శుభమన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నారు. ఈ ఆటగాళ్లు 2019 నుండి 2023 వరకు సంవత్సరపు అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. ప్రతి 4 ఏళ్లకోసారి బీసీసీఐ అవార్డుల కార్యక్రమం జరుగుతోంది. దీనికి ముందు, ఈ వేడుక చివరిగా 2019లో జరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మిథాలీ రాజ్, సబ్బినేని మేఘన కూడా అవార్డులు దక్కించుకున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా చేతుల మీదుగా విజేతలు ఈ అవార్డులను అందుకున్నారు. భారత ఓపెనింగ్ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్, పాలీ ఉమ్రిగర్ అవార్డును అందుకున్నారు. 2022 నుండి 23 సంవత్సరానికి గాను గిల్కు ఈ అవార్డు దక్కింది. 2021 నుండి 22 ఏడాదికి గాను జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, 2020 నుండి 21, మహమ్మద్ షమీ, 2019 నుండి 20లు సైతం ఈ అవార్డును గెలుచుకున్నారు. 2019లో చివరగా ఈ అవార్డులు అందించిన బీసీసీఐ 4 ఏళ్ల తర్వాత మళ్లీ అందజేసింది. 2019 నుండి 20, 2020 నుండి 21, 2021 నుండి 22, 2022 నుండి 23 సంవత్సరాలకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. నమన్ అవార్డ్స్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు పాల్గొన్నారు. టీమిండియా ఆటగాళ్లు దిగిన గ్రూప్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీమిండియా మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ గిటార్ వాయించి ఆకట్టుకున్నారు. ఎవరెవరికి ఏ అవార్డులు? ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్, పురుషులు, పాలీ ఉమ్రిగర్ అవార్డు. శుభ్మన్ గిల్, 2022 నుండి 23. జస్ప్రీత్ బుమ్రా, 2021 నుండి 22. రవిచంద్రన్ అశ్విన్, 2020 నుండి 21. మొహమ్మద్ షమీ, 2019 నుండి 20. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్, మహిళలు. దీప్తి శర్మ, 2022 నుండి 23. స్మృతి మందానా, 2021 నుండి 22. స్మృతి మందానా, 2020 నుండి 21. దీప్తి శర్మ, 2019 నుండి 20.